ఇంతకుముందు సంజీవ్ మేగోటి గారు చెప్పినట్టు అక్కడ ఒకటి ఉంటాడు మధురపూడి గ్రామం అని నేను మధ్యలో శివాకా సూర్య అని ఒక భోజ్పూరి సినిమా కూడా చేశాను. అందులో నేను తప్పితే మిగిలిన వాళ్ళందరూ భోజ్పూరి వాళ్ళే. అది కూడా బాగా నడిచింది. ఇది 4th మూవీ. రాఘవరెడ్డి ఇట్స్ ఎ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇది రాశి గారు అన్నట్టు ఆమె ఒక హీరో, నందిత శ్వేత ఒక హీరో, నాది ఒక ట్రాక్, 3 ట్రాకులు ఉంటాయి. ఈ 3 ట్రాకుల మధ్యలో క్లాష్ ఎట్లా ఉంటుంది అనేది మెయిన్ సబ్జెక్టు. సో అంటే నేను నవ్వకపోవచ్చు కానీ సినిమాలో నవ్వించడానికి శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, బెత్తర్ సత్తి అందరూ ఉన్నారు. నాకు ఆ కాలేజ్ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఎంజాయబుల్గా ఉంటాయి. యూత్ అంతటికి అది బాగా అట్రాక్షన్గా ఉంటుంది. అట్లాగనే రాశి గారు ఇంతకుముందు సంజీవ్ మేగోటి గారు చెప్పినట్టు అక్కడ ఒకటి ఉంటాడు మధురపూడి గ్రామం అని నేను మధ్యలో శివాకా సూర్య అని ఒక భోజ్పూరి సినిమా కూడా చేశాను. అందులో నేను తప్పితే మిగిలిన వాళ్ళందరూ భోజ్పూరి వాళ్ళే. అది కూడా బాగా నడిచింది. ఇది 4th మూవీ. రాఘవరెడ్డి ఇట్స్ ఎ ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇది రాశి గారు అన్నట్టు ఆ రోజు ఆ కాల్ షీట్లోనే 6 మొదలెడితే 2 o'clockకి రెయిన్ ఎఫెక్ట్లో బిఫోర్ ఇంటర్వల్ ఆ సీన్ బాగా ఫ్యామిలీస్ని కానీ అందరినీ స్టోపర్లను బాగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా క్లైమాక్స్ సీన్ కూడా అది కొంచెం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. వెంకటేష్, సౌందర్య అటువంటి సీన్లు చేసేవాళ్ళు ఇంతకుముందు. ప్రేక్షకుల్ని కొంచెం ఏడిపించే స్టైల్లో ఉంటుంది. సో వీ కుడ్ డూ ఇట్ అని అనుకుంటున్నాను నేను. అది కూడా బాగా ఉంటుంది. అదే మా డాక్టర్గా చేసిన నందితా శ్వేత కూడా మీకు తెలుసు, ఆమె వెరీ గుడ్ పెర్ఫార్మర్, మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆమె బాగా చేసింది. అట్లాగే బెత్తర్ సత్తి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్, అజయ్ ఘోష్, పోసాని కృష్ణమురళి, మా ఫ్రెండ్ వెంకటేశ్వర గారు కూడా ఒక ఎస్పీ పాత్రలో కనిపిస్తారు ఇందులో. అందరూ కూడా ఎవరికి వాళ్ళు యాప్ట్గా చేశారు. అందరూ బాగున్నారు. సినిమా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. దీన్ని బాగా ఇందాక మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంతకుముందు కూడా మీరు మా సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లారు పబ్లిక్లోకి. రివ్యూస్ కానీ మీడియా అక్కడ ఒకటి ఉంటాడు సినిమాకి అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా 4.5 రేటింగ్ ఇచ్చారు. అది చాలా ఆనందకరమైన విషయం. మొన్న కూడా మధురపూడి గ్రామం అనే నేను మంచి రివ్యూస్ వచ్చినాయి, మంచి పేరు వచ్చింది దానికి కూడా. మా ప్రొడ్యూసర్ ఇంతకుముందు అన్నాడు బాగా పేరు వచ్చింది కానీ డబ్బులు రాలా. ఈసారి పేరుతో పాటు డబ్బులు కూడా బాగా రావాలని ఆశిస్తున్నాం. ఈ రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అవ్వడం కూడా ఇది మామూలు విషయం కాదు. 700 సినిమాల్లో 30 సినిమాలు తీశారు. తెలుగు నుంచి 3 సినిమాలు, అందులో మనది ఒకటి. సో జనవరి 27th నుంచి 31st వరకు ఆ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ రాఘవరెడ్డి కూడా మనకి అట్లానే కొంచెం డిఫరెంట్ మూవీ. కొంచెం ఎంతసేపు తమిళ్ మలయాళం జోనర్ని మన వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు. ఇంచుమించు మనది కూడా అట్లానే ఉంటాయి. ఏ భాషకైనా ఇది సెట్ అయ్యే టైప్లో ఉంటుంది సినిమా. సో ప్రేక్షకులు ఆశిస్తారని ఆశిస్తున్నాను నేను కూడా. ఇట్స్ సార్ వీఆర్ హోపింగ్ అగైన్ ఇట్స్ ది హోప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.